ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మై గాడ్, ఆ రిపోర్ట్స్ చూస్తే డాక్టర్కి నిజం తెలిసిపోతుంది. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేరు, ఇవి వేరు. ఈ టాబ్లెట్స్ వాడమని నేను చెప్పలేదే. ఇవి ఎవరు సజెస్ట్ చేశారు? ఇది మీరు సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ కాదా? మరి టాబ్లెట్స్ ఎవరు మార్చారు? డాక్టర్, నాకు ఇవి వేసుకున్నప్పటి నుంచి డౌట్గానే ఉంది. ఇవి వేసుకున్న ప్రతిసారి నాకు హెవీగా నిద్ర వచ్చేస్తుంది, త్వరగా అలుపు వచ్చేస్తుంది. ఇవి వేసుకున్నప్పుడల్లా డ్రౌజీగా ఉంటుంది. మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఇవి స్ట్రెస్ రిలీఫ్ చేసే టాబ్లెట్స్ కాదు, డిప్రెషన్ కంట్రోల్ చేయడానికి వాడే స్లీపింగ్ టాబ్లెట్స్. అవునా? ఇలాంటివైతే నిద్ర త్వరగా వచ్చి డ్రగ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకే మీకు మత్తుగా ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. నాకు కావాల్సినవి స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్స్ కదా, ఈ డిప్రెషన్ టాబ్లెట్స్ ఎలా వచ్చాయి? మీరేమో సజెస్ట్ చేయలేదు అంటున్నారు. అంత మిస్టరీగా ఉంది. హలో డాక్టర్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? జస్ట్ 5 minutesే. కళ్యాణ్, ఇప్పుడు నేను రెగ్యులర్గా వేసుకుంటున్న టాబ్లెట్స్ని డాక్టర్ గారు సజెస్ట్ చేయలేదని చెప్తున్నారు. పైగా ఇవి నా హెల్త్ కండిషన్కి సూట్ అయ్యేవి కావట. మరి రాంగ్ టాబ్లెట్స్ ఎలా వచ్చాయి? అదా, ఈ విషయం నీకు చెప్దామని మర్చిపోయాను దేవిక. సారీ ఫర్ దట్. డాక్టర్, మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ మీరు బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని మీట్ అవ్వలేకపోయాను. దాంతో మీ హాస్పిటల్ వెబ్సైట్లో ఉన్న ఆన్లైన్ డాక్టర్ని కన్సల్ట్ చేసి దేవిక హెల్త్ కండిషన్ గురించి చెప్పాను. వాళ్ళే టాబ్లెట్స్ రిఫర్ చేసింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కళ్యాణ్. మీరన్నట్టు బిజీ షెడ్యూల్ వల్లే మిమ్మల్ని కలవలేకపోయాను. బట్ డోంట్ వరీ, నేను మీకు వేరే టాబ్లెట్ రాసిస్తాను. అవి ఫాలో అయితే వీలైనంత తొందరగానే రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఓకే డాక్టర్. సారీ దేవిక, నీకు టాబ్లెట్స్ మార్చాలి అన్న కంగారులో అలా తొందరలో ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే ఈ టాబ్లెట్స్ వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చుండేదే కాదు. ఇట్స్ ఓకే కళ్యాణ్, అది డాక్టర్ పొరపాటే గాని నీది కాదు. చూడండి దేవిక గారు, ఏ మెడిసిన్ వాడినా సరే మీకు 40% వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మిగిలిన 60% మీరు మీ వర్క్ ప్రెజర్ని తగ్గించుకోవడం ద్వారా, మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇవేమీ ఫాలో అవ్వకుండా ఓన్లీ మెడిసిన్ మీద డిపెండ్ అయినట్లయితే మీరు తొందరగానే డిప్రెషన్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఇలా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఈ స్ట్రెస్, డిప్రెషన్ అన్నవి మనకి రెగ్యులర్గా వచ్చే ఫీవర్, కోల్డ్ లాంటి సీజనల్ ప్రాబ్లమ్స్ కాదు, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మీకున్న స్ట్రెస్కి మంత్ వైజ్ కోర్స్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నో నో డాక్టర్, డిప్రెషనా? ఆ మాటే నేను భరించలేను. ప్లీజ్ డాక్టర్, డూ సంథింగ్. ప్లీజ్ డాక్టర్, నా దేవికకి ఏమీ కాకూడదు. ఓకే ఓకే, మీ టెన్షన్ని నేను అర్థం చేసుకోగలను. మీరు పిల్లల గురించి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వీలైనంత తొందరగా టాబ్లెట్స్ మానేలాగా కేర్ తీసుకోవటం బెటర్. లేదంటే మీరు పిల్లల గురించి ఆలోచించడం మానేయాల్సి ఉంటుంది. వస్తాను, జాగ్రత్త.
బాయ్, వెళ్ళొస్తాను. దేవిక, నువ్వే కదా దేవిక పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని అంటుంటావు. మరి ఆ ఆశల్ని నిజం చేసుకోవాలి అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా వర్క్ ప్రెషర్ తగ్గించుకోవడం తప్ప మరొక దారి లేదు. ఇప్పుడు నీకు నీ వాళ్ళు కూడా దగ్గరయ్యారు. నేను నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను. ఇంకేం కావాలి? ఇక మిగిలింది పిల్లలొక్కటే. ఆ ఒక్క కోరిక తీరిపోతే మనకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు. నువ్వు ఆశపడింది అందుకుంటావో లేదంటే నిరాశనే నీ తోడుగా ఉంచుకుంటావో నీ చేతిలోనే ఉంది. సరే, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. Take this, doctor. ఇలాంటివి ముందు ముందు ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. నేను చెప్పిన దానికన్నా 10 రెట్లు బాగా యాక్ట్ చేశారు. వెల్ డన్, కీప్ ఇట్ అప్. యాక్చువల్లీ దేవికా గారి హెల్త్ పర్ఫెక్ట్గానే ఉంది. పైగా తను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. కానీ నాకు డబ్బులు ఇస్తూ ఫేక్ రిపోర్ట్ క్రియేట్ చేయించారు. అది చాలదన్నట్లు అనవసరమైన టాబ్లెట్లు ఇప్పించి తన హెల్త్ రిస్క్లో పడేలా చేశారు. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇచ్చింది తీసుకోవాలి, చెప్పింది చేయాలి, అంతే. మీ పేషెంట్స్కి ఇచ్చినట్టు అడగకుండానే అనవసరమైన సలహాలు ఇస్తే నేను తీసుకోను. నువ్వు అడిగిన వాటికి ఆన్సర్ కూడా చేయను. సారీ అండి. మీ సిన్సియారిటీ యాక్టింగ్లో చూపించండి. నా సిన్సియారిటీ మీకు చెక్కులు ఇవ్వడంలో చూపిస్తాను. అండర్స్టాండ్? అర్థమైంది. కానీ మీ మీద డౌట్ వచ్చేలాగా టాబ్లెట్స్ గురించి నాతో ఎందుకు చెప్పించారు? మీరు ప్రిస్క్రిప్షన్లో రాసే హ్యాండ్ రైటింగ్ లాగా ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. వెరీ సింపుల్. ఇప్పుడు దేవికకి నా మీద నమ్మకం కన్నా మీ మీద నమ్మకం పెరగడం వెరీ ఇంపార్టెంట్ అని తన మైండ్లో థాట్ రావాలి. థాట్స్. ఎస్, అప్పుడే కదా దేవికకి నేనే గతి అనేలా చేయగలను. దేవికని ఒంటరి చేసి నేను తప్ప తనని ఇంకెవరూ బాగా చూసుకోలేరు అని నమ్మించేలాగా డబుల్ గేమ్ ఆడగలను. డబుల్ గేమ్. థ్యాంక్ యూ. గుడ్ లక్.
ఇదేంటి 10,000 పెడితే 5,000 ఉన్నాయి, ఇంకా 5,000 ఏమైనట్టు? 5,000 ఉన్నాయే. ఎక్కడా కనిపించట్లేదే. మరి 5,000 ఎవరు తీసినట్టు? అత్తయ్య, కీర్తి, ఒకసారి రండి. ఏమైంది వదినా? హాస్పిటల్ చెకప్ కోసం పర్సులో 10,000 పెట్టాను, కానీ ఇప్పుడు ఇందులో 5,000 మిస్ అయ్యాయి. మీరెవరైనా చూసారా? చూడలేదే. నేను కూడా చూడలేదు వదినా. నువ్వు ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, జాగ్రత్తగా వెతుకో. లేదు, రూమ్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అయినా పర్సులో ఉన్నది బయటికి ఎలా వెళ్తుంది? ఇది తప్పకుండా ఎవరో వాంటెడ్గా తీశారు. నీ పర్సులో డబ్బులు తీయాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళకెవరుకుంటుందమ్మా? అవును వదినా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఇంకొకసారి లెక్క పెట్టి చూడు. అయ్యో కీర్తి, అవేమైనా లక్షల కోట్ల? తిప్పి కొడితే 500 నోట్లు 20 ఉన్నాయి అంతే. వీటిని భూతద్దంలో పెట్టి మరీ వెతకాల్సిన పనే ఉంది. అక్కడేమో డాక్టర్ అపాయింట్మెంట్కి టైం అయిపోతుంది. చా, మొత్తం మూడ్ ఆఫ్ అయింది. ఇప్పుడేమో డబ్బులు మిస్ అయ్యాయి. ఇప్పటికే ఒకరోజు హెల్త్ చెకప్కి లేట్ అయ్యింది. ఇలా అయితే నా హెల్త్, బిడ్డ హెల్త్ ఏమైపోతుంది అత్తయ్య? మావయ్య ఈ డబ్బులు తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మావయ్యకి అలా డబ్బులు తీయడం అలవాటే. ఈ డబ్బులు కూడా మావయ్య ఖచ్చితంగా తీసుంటారు. అత్తయ్య, కిచెన్లో అన్ని సామాన్లు ఉన్నాయా? కిచెన్లో సామాన్లున్నాయా అంటావేంటి? ఏమైంది దీపా? వదినా, ఏం మాట్లాడుతున్నావు? నా పర్సులో డబ్బులు కనిపించడం లేదు. అలాగే కిచెన్లో సామాన్లు కూడా ఏమైనా మిస్ అయ్యాయేమోనని. వదినా, స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? నేనేం తప్పుగా మాట్లాడడం లేదు. అవసరం మనిషిని ఎంతటికైనా దిగజారుస్తుంది. ఆశ మహా చెడ్డది. ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఖాళీగా ఉండే మనసు ఊరికే ఉండదు కదా. డబ్బు పుట్టే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటుంది. అంటే మా నాన్న దొంగతనం చేశాడనే కదా నువ్వనేది? మా నాన్న మీద నింద వేస్తున్నావు వదినా. 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు. ఏంటి కీర్తి,
నేనేదో మావయ్య గారు దొంగతనం చేశారని అనలేదు కదా. ఇండైరెక్ట్ గా అదే సెన్స్ వచ్చేలా అంటున్నావు. గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు నేనేదో అంటే మీరింకేదో అర్థం చేసుకుని నన్నపార్థం చేసుకుంటున్నారు. సరే, మరి ఇంట్లో ఎవరూ తీయకుండా ఆ డబ్బులు ఎవరు తీసినట్టు మీరే సమాధానం చెప్పండి కీర్తి. ఇన్ని రోజులు మీ ఆయన మాత్రమే నన్ను నోటుకొచ్చినట్టు అనేవాడు. నువ్వు మాత్రం నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావని అనుకుంటున్నానమ్మా. కానీ ఈరోజు నువ్వు కూడా అనేసావు. కానీ మీ మావయ్య కోడల డబ్బును కొట్టేసేంత నీచమైన స్థితికి ఇంకా దిగజారలేదమ్మా. అవసరమైతే అడిగి తీసుకుంటాను తప్ప అలాంటి తప్పుడు పనులు చేసే మనిషిని కాదు. మీరెలా కొట్టేస్తారని నేను అనుకుంటాను మావయ్య. మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉండబట్టే కదా నిన్న 5,000 పెట్టి షర్ట్ కొన్నారు. అలాంటి మీరు నా పర్సులోంచి డబ్బులు తీస్తారని నేనెలా అంటాను చెప్పండి? నేనేదో మాట్లాడితే మీరింకేదో అర్థం చేసుకున్నారు. వదినా, నీ మాటల సారాంశం ఏంటో నాకు తెలుసు. నాన్న నిన్న తీసుకొచ్చిన షర్ట్ నీ డబ్బులతోనే తీసుకొచ్చాడని దొంగతనం అంటగడుతున్నావు. నిజాలు తెలుసుకోకుండా నిందలేస్తున్నావు. ఇదేనా నీ సంస్కారం? నీకు తెలియని నిజమేంటంటే నాన్నని నిన్న షర్ట్ తీసుకురమ్మని నేనే డబ్బులిచ్చాను. అన్నయ్య నిందిస్తున్నప్పుడు నేనే డబ్బులిచ్చానని నిజం చెప్పబోతుంటే వద్దని నేనే సైగ చేసి ఆపాను. అందువల్లే ఆ నిజం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు ఇలా అపార్థం చేసుకునేదాకా తీసుకొచ్చింది. మా నాన్న షర్ట్ తీసుకొస్తే అందరిలోనూ గౌరవంగా ఉంటుందని నేనే ఈ పని చేశాను. అక్కడికి మా నాన్న తీసుకొచ్చానని చెప్పినా ఎవరూ నమ్మరమ్మని అంటున్నా సరే నేనే వినకుండా డబ్బులు చేతిలో పెట్టి షర్ట్ తెప్పించాను. చివరికి మా నాన్న మాట నిజమయ్యింది. వదినా, ఇంట్లో మా నాన్న ఒక్కరే ఖాళీగా లేరు. మీ ఆయన కూడా ఖాళీగానే ఉన్నాడు. మరి ఆ డబ్బులు మీ ఆయన ఎందుకు తీసి ఉండకూడదు? ఆయనే తీసుంటే నాకు చెప్పేవారు కదా. తీయలేదు కాబట్టి నాతో చెప్పలేదు. వదిన తన భర్తను సపోర్ట్ చేస్తుంది. నువ్వేంటమ్మా అంతా చూస్తూ కూడా ఇలా సైలెంట్ గా ఉన్నావు? మాట్లాడు. ఏం మాట్లాడమంటావు కీర్తి? ఆయన సంపాదించి షర్ట్ కొనుంటే నేను కూడా తను అలాంటి పనులు చేసి ఉండడని నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ఆ డబ్బులు నువ్వే ఇచ్చావని చెప్పగానే ఆయన కొనలేదని తెలిసింది. ఆ నమ్మకం కూడా పోయింది. ఇక ఏమని ఆయన వైపు మాట్లాడమంటావు? అమ్మ కీర్తి, నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దీప నమ్మడం నమ్మకపోవడం అన్నది మన చేతుల్లో లేని విషయం. అమ్మ దీప, నేనే తీశానని నువ్వు నమ్మి అనుకుంటున్నప్పుడు నేను ఏదో రకంగా సంపాదించి నీ అప్పును తీరుస్తాను. నువ్వేం బాధపడకు. నాన్న, నువ్వలా అంటే చెయ్యని తప్పుని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది. తనకు కావాల్సింది డబ్బులే కదా. కీర్తి, మీ పోయిన డబ్బులకి బదులు ఈ చైన్ అమ్మేసుకోండి. మీ డబ్బులు మట్టుకు ఉంచి మిగిలిన బ్యాలెన్స్ నాకు ఇచ్చేయండి.
నేనిచ్చిన చైను ఒరిజినలో కాదు అని అడగడానికి వచ్చావా? సారీ కీర్తి, నేను మావయ్య గారిని అలా మాట్లాడినందుకు ఎంతో బాధపడుంటావు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ నా సిచ్యువేషన్ అలాంటిది కీర్తి. సిచ్యుయేషన్ ఎదురైనప్పుడే మనలోని ఒరిజినాలిటీ బయటకు వస్తుంది వదినా. అఫ్ కోర్స్ కాదనను, కానీ నా పరిస్థితి వేరు. మీ అన్నయ్య గురించి నీతో కొత్తగా చెప్పేదేముంది? తనకి జాబ్ లేక, ఇన్కమ్ లేక ఎలా స్ట్రగుల్ అవుతున్నాడో, ఎన్ని అవమానాలు పడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇదే సిచ్యువేషన్ నా డెలివరీ టైం వరకు కంటిన్యూ అయితే కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద అడుగు పెట్టకుండానే వెనక్కి వెళ్ళిపోతుందేమోనన్న భయంతో హాస్పిటల్ ఫీజు కోసం, మెడికేషన్ ఖర్చు కోసం మా అమ్మని అడిగి అరేంజ్ చేసుకున్న డబ్బులవి. అలాంటి డబ్బులు మిస్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో నువ్వే చెప్పు. మీ అన్న మీదున్న కోపాన్ని నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద చూపించలేను కదా. అందుకే మా పరిస్థితులు బాగుపడేంత వరకు ఏదో విధంగా బిడ్డను కాపాడుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఏ బ్యాంకుకు వెళ్ళినా ష్యూరిటీ లేనిదే లోన్ ఇవ్వమని చెప్తున్నారు. నిన్ను ష్యూరిటీ ఇమ్మని అడగలేను, బిజినెస్ చేయకుండా ఉండలేను. నీ సాలరీ మీద లోన్ తీసుకోవచ్చు. మీరు ధైర్యంగా బిజినెస్ స్టార్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. ముందు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా చేయడం నా టార్గెట్. చేస్తే కానీ నువ్వు నా దారిలోకి రావు దేవిక. ఇట్స్ ఆల్ మై స్ట్రాటజీ గేమ్.